మిత్రులారా మరియు మా యొక్క ఛానల్ శ్రేయోభిలషుల్లారా, మీలో చాలామంది మా ఛానల్లోని వీడియోలు చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఈ పేదవాడిని ఆశీర్వదించండి. కొన్నేళ్ల క్రితం ఒక దట్టమైన అడవిలో ఒక తాంత్రికుడు నివాసిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరికి పక్క ఊరి స్వర్ణకారుడు కేశవొచ్చి ఇలా అంటాడు, అయ్యా, నేను చాలా ధనవంతుడవ్వాలి. మా ఊరిలో నన్ను మించిన ధనవంతుడు ఇంక ఎవ్వరూ ఉండకూడదు. దానికి మీరు హెల్ప్ చేయండి అని అంటాడు. అప్పుడు తాంత్రికుడు ఇలా అంటాడు, అరే కేశవ్, నేను చెప్పింది జాగ్రత్తగా విను. ఎవరి దగ్గరైతే బంగారం కోడి ఉంటుందో ఆ కోడిని నువ్వు తీసుకొని కూర వందుకొని దాని కాలేయం తిని పండుకో. తెల్లారేసరికి నువ్వు ధనవంతుడవుతావు. ఇలా బయలుదేరిపో. నాగసముద్రం అనే ఊరిలో కేశవ్ మరియు సంజీవ్ అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. కేశవ్ ఒక బంగారం అమ్మే వ్యాపారి మరియు సంజీవ్ ఒక కట్టెలు కొట్టి అమ్మే పేదవాడు. కేశవ్ అతని దగ్గర ధనం బాగా ఉందని చాలా పొగరు. అతని కళ్ళు ఎప్పుడూ ఆకాశంలో ఉండేవి. ఎప్పుడు చూసినా తమ్ముడిని సుతిపోటు మాటలతో అదిపోసుకునేవాడు. ఒకరోజు తమ్ముడు సంజీవ్ అలా వెళ్తుండగా ఇలా అంటాడు, తమ్ముడు సంజీవ్, ఎలా ఉన్నావురా? ఎలా ఉంది నీ జీవితం? నన్ను చూడు, ఆభరణాలు కొట్టు పెట్టుకుని ఎంత హాయిగా ఉన్నాను. నువ్వు చూడు, ఎప్పుడు ఎలా కట్టెలు అమ్ముకొని జీవిస్తూ ఉంటావు. రెక్క ఆడితే గాని డొక్క ఆడదు మీకు. మీరు మీ దరిద్రం. మనం పేరు సోదరులు అయినా కూడా నీకు నాకు ఆకాశం భూమున్నంత తేడా ఉంది అని ఓర్వలేకపోతాడు. అన్నయ్య, నీకు ధనం డబ్బు ఉండొచ్చు, కాని నేను కట్టెలమ్మగా వచ్చిన డబ్బు చాలు నా కుటుంబం పూట గడవటానికి. నా అదృష్టం, నా తలరాత దేవుడు ఇలానే రాశాడు కావచ్చు అని సంజీవ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. సంజీవు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి అలా ఊరూరా తిరుగుతూ కట్టెలమ్మేవాడు. ఒకరోజు సంజీవ్ కట్టెలు అమ్మేసి ఇంటికి వెళ్ళాక అథాని భార్య ఇలా అంటుంది, ఏవండి, మన కుమారుడికి జ్వరం ఎక్కువైంది. మనం మన కుమారుణ్ణి వెంటనే జ్వరం ఎక్కువ కాకముందు పెద్ద ఆసుపత్రికి తీసుకొని వెళ్దాం. ఇంట్లో ఉన్న అన్ని మూలికలు ప్రయత్నం చేశాను, కానీ జ్వరం తగ్గడం లేదు. మీరు ఎలాగైనా డబ్బులు మీ అన్న దగ్గరికి వెళ్ళి తీసుకురండి అని అంటుంది. అర్చన, నువ్వు చెప్పినట్టే నేను అన్న దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పుగా అడుగుతాను. నువ్వు ఏమీ బాధపడకు అని చెప్పి సంజీవ్ అథాని అన్న దగ్గరికి బయలుదేరతాడు. సంజీవ్ వెంటనే అతడి అన్న యొక్క కొట్టుకు వెళ్ళి ఇలా అంటాడు, అన్నయ్య, నా యొక్క కుమారుడు చాలా జ్వరంగా ఉంది. దయచేసి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వన్నయ్య. అప్పుడు సంజీవ్ అన్న ఇలా అంటాడు, చూడు తమ్ముడు, నేను ఎవ్వరికీ కూడా డబ్బనేది అప్పుగా ఇవ్వను. దేనినైనా తాకట్టు పెట్టుకొని డబ్బిస్తా. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను డబ్బిస్తా. వెళ్ళి ఏదైనా బంగారం తీసుకొనిరా, వెళ్ళు. అప్పుడు సంజీవ్ ఇలా అంటాడు, సరే అన్నయ్య, నువ్వు డబ్బివ్వు, నేను వెళ్ళి నా భార్య యొక్క చెవిపోగులు తీసుకొని నీకిస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సంజీవ్ వెంటనే డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యతో ఇలా అంటాడు, అర్చన, ఇదిగో డబ్బు. అప్పుగా తెచ్చాను, కానీ ఊరికే ఇవ్వలేదు మా అన్నయ్య. నీ దగ్గర ఉన్న చెవిపోగులు తాకట్టు పెట్టుకుని ఇస్తా అన్నాడు. అందుకని నీ యొక్క చెవిపోగులు నాకివ్వు, నేను అన్న దగ్గర తాకట్టు పెట్టి వస్తా.
మరుసటి రోజు వెంటేన్ సంజీవ్ అథాడి కుమారుణ్ణి తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళతాడు. అప్పుడు డాక్టర్ వాళ్లతో ఇలా అంటాడు, చూడండి, మీ అబ్బాయికి జ్వరం చాలా ఎక్కువైంది. మీరు అబ్బాయిని ముందే తీసుకుని వచ్చేదుందే. ఇప్పుడితను కోలుకోవడానికి చాలా రోజులు హాస్పిటల్లో అడ్మిట్ ఉండాలి. అప్పుడు మీ అబ్బాయికి జ్వరం తగ్గుతుంది అని సంజీవ్తో డాక్టర్ అంటాడు. అప్పుడు సంజీవ్ ఇలా అంటాడు, డాక్టర్ గారు, ఎలాగైనా మీరే మా అబ్బాయిని కాపాడండి అని చెబుతాడు. హే ఈశ్వరా, నా యొక్క కుమారుడు ఏమి పాపం చేశాడు? వాడు ఏదైనా పాపం చేసి ఉంటే వాడి బదులు నన్ను బాధించు, అంతేకాని వాడిని శిక్షించకు. నా కుమారుడు లేకున్నా నేను మరియు అర్చన ఉండలేను. నువ్వు నా కుమారుడు జ్వరం తగ్గియకుంటే నేను ఇంక ఎప్పుడూ నిన్ను పూజించను అని సంజీవ్ దేవుడిని వేడుకుంటాడు. అలా కొన్ని రోజులు గడిచాక సంజీవ్ యొక్క కుమారుడు పూర్తిగా జ్వరం నుంచి కోలుకొని ఇంటికొస్తారు. అప్పుడు అర్చన ఇలా అంటుంది, ఏవండి, మన కుమారుడు ఆ దేవుడి దయ వల్ల పూర్తిగా కోలుకున్నాడు. మనం హాస్పిటల్ కోసం చేసిన అప్పు కూడా అలానే ఉంది. అలాగే ఇంట్లో తినడానికి కూడా సరుకులేమీ లేవు. మీరు ఈ రోజు నుండి మళ్ళీ కట్టెలు కొట్టుకొని అమ్మి డబ్బులు కూడా తెవ్వాలి. అవును అర్చన, నువ్వు చెప్పింది నిజమే. మన కుమారుడు ఆరోగ్యం బాగులేక నాకు పని మీద ధ్యాస ఉండేది కాదు. కాని ఆ దేవుడి దయ వల్ల ఇప్పుడు మన కుమారుడు కోలుకున్నాడు. అందుకే నేను ఈ రోజు నుంచి తిరిగి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకుని అమ్మి డబ్బులు తెస్తాను. నేను వెళ్ళి వస్తాను అని అంటాడు. వెంటనే సంజీవ్ అడవికి వెళ్లి కట్టెల కోసం వెతుకుతా ఉండగా అతనికి అడవిలో ఒక కోడి కనిపిస్తుంది. అప్పుడు సంజీవ్ ఇలా అనుకుంటాడు, నేను కోడి ఏంటి ఇక్కడ ఒంటరిగా ఉంది, ఎవరైనా విడిచిపెట్టరా అని అనుకొని కొద్దిసేపు అక్కడే ఉంది ఎదురుచూస్తుంటాడు. కాని ఎంతసేపైనా ఎవ్వరూ రాలేదు. అప్పుడు సంజీవ్ ఇలా అనుకుంటాడు, ఈ కోడిని నేను ఇంటికి తీసుకుని వెళ్తా, కనీసం ఇది గుడ్లైనా పెడుతుంది అని అనుకొని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా అడవిలో దొరికిన కోడిని తీసుకొని సంజీవ్ ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతని భార్య ఇలా అంటుంది, ఏమండి, ఈ కోడి ఎక్కడి నుండొచ్చింది? ఈ కోడి చూడ్డానికి చాలా ముద్దుగా ఉంది. ఇది ఎక్కడి నుండి తెచ్చారు? చాలా బావుంది అని అడగగా సంజీవ్ జరిగిన కథ మొత్తం చెప్తాడు. మరుసటి రోజు ఉదయాన్నే సంజీవ్ మరియు అర్చన లేసి ఆ కోడిని గమనిస్తూ ఉంటారు. అలా చూడగా చూడగా ఆ బంగారు కోడి ఒక్కసారిగా ఒక బంగారు కోడిగుడ్డుని పెడుతుంది. ఏమండి, ఈ కోడేంటంది? బంగారు గుడ్డు పెట్టింది. ఇది కలైతే కాదు గదా! ఈ బంగారు గుడ్డు కాని మనం అమ్మితే మనకున్న అప్పులు అన్నీ కీరిపోతాయి కదా అంది అని సంజీవ్తో అంటుంది. వెంటనే సంజీవ్ ఆ బంగారు గుడ్డుని తీసుకొని కేశవ్ బంగారు కొట్టుకు తీసుకెళ్తాడు. అప్పుడు కేశవ్ ఇలా అంటాడు, సంజీవ్, ఈ బంగారు గుడ్డు నీకెక్కడి నుండొచ్చింది అని అడుగుతాడు. అప్పుడు సంజీవ్ జరిగిన కథ మొత్తం చెప్తాడు. అప్పుడు సంజీవ్ అతడి మనసులో ఇలా అనుకుంటాడు, ఈ బంగారు గుడ్డు చాలా నాణ్యత ఉందా? ఇంత క్వాలిటీనా? నా గోల్డ్ బంగారం కూడా ఇంత నాణ్యత లేదు. వీడికి సగం ధర కన్నా తక్కువ డబ్బిచ్చి నేనే కొంటాను అనుకొని కొంచెం డబ్బిచ్చి ఆ గుడ్డు కొంటాడు. ఒకరోజు సంజీవ్ అన్నా వాళ్ల తమ్ముడింటికి వెళ్ళి ఇలా అంటాడు, తమ్ముడు, ఇలా ఎన్ని రోజులు ఒక్కొక్క బంగారు గుడ్డు అమ్ముతూ ఉంటావు చెప్పు. నీ దగ్గర ఉన్న ఆ బంగారు కోడిని నాకివ్వు. నేను నీకు చాలా డబ్బిస్తాను. నువ్వేమంటావ్? అప్పుడు సంజీవ్ ఇలా అంటాడు, అన్నయ్యా, నువ్వు నన్ను మరీ ఇంతలా అడగాలా? ధనిలో ఏముంది, తీసుకొని వెళ్ళు ఈ బంగారు కోడిని అని చెప్తాడు.
సంజీవ్ ఆ డబ్బు మొత్తాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళి అర్చనకు జరిగిన కథ మొత్తం చెప్తాడు. అప్పుడు అర్చన, ఏవండి, ఇంత మొత్తంలో డబ్బు నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. మనకిక కట్టెలమ్మే పనిలేదు. మీరేదైనా మంచి వ్యాపారం ప్రారంభించండి. మరోవైపు కేశవ్ ఆ బంగారు కోడిని తీసుకుని వెళ్ళి అతని భార్యతో ఇలా అంటాడు, రాధా, నువ్వు ఈ బంగారు కోడిని వెంటనే ముక్కలు ముక్కలుగా కోసి బాగా ఫ్రై చేసి, కోడి కాళియం మాత్రం ముఖ్యం, వెళ్ళి జాగ్రత్తగా వండి తీసుకొనిరా, వెళ్ళు. రాధ ఆ బంగారు కోడిని ముక్కలుగా కోసి పొయ్యి మీద కూర వండుతుంది. అప్పుడు ఆ కూరవై వాసనకు సంజీవ్ యొక్క కుమారుడు వచ్చి ఇలా అనుకుంటాడు, మా పెద్దమ్మ ఏదో రుచికరమైన కూర చేస్తుంది. అది ఏమిటో చూసి నేను కూడా మా అమ్మకు ఆ కూర వందమని చెబుతా అనుకొని గరిట తీసుకొని మాంసం మరియు కాలేయం తిని అక్కడ్నుంచి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోతాడు. ఏదో శబ్దమయ్యేసరికి రాధ పరుగు పరుగున వంటగదిలోకి వచ్చి చూడగా అక్కడ రాధకు మాంసం ముక్కల కింద పడి కనిపిస్తాయి. కాని వంటపాత్రలో మాత్రమే కోడి కాలేయం ఉందాదు. ఓరి నాయన, దీంట్లో కాలేయమేది? ఒకవేళ మాయనకు తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుని వెంటనే చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళి కాలేయం తెచ్చి ఆ కూరలో కలిపేస్తుంది. అలా రాత్రి కేశవ్ బంగారు కోడి కూర కడుపు నిండా తిని హాయిగా కలలు కంటూ నిద్రపోతాడు. కేశవ్ ఉదయాన్నే హుటాహుటిన నిద్రలేచి అటూ ఇటూ ఇల్లు మొత్తం బంగారుగుడ్డు కోసం ఇల్లంతా వెతుకుతాడు. కాని బంగారుగుడ్డు ఎక్కడా కనిపించదు. నాకు ఆ తాంత్రికుడు అబద్ధం చెప్పి ఉంటాడు అని అనుకుంటాడు అతడి మనసులో. ఇటు సంజీవ్ ఇంట్లో మాత్రం మళ్ళీ బంగారుగుడ్డు ప్రత్యక్షమవుతుంది. ఏవండి, చూడండి, మళ్ళీ మన ఇంట్లో బంగారుగుడ్డొచ్చింది, చూశారా ఈ విచిత్రం అని మాట్లాడుకుంటారు. మరోవైపు సంజీవ్ బంగారు గుడ్లు అన్నీ పోగు చేసుకుని మళ్ళీ వాళ్ళ అన్న బంగారం కొట్టుకి వెళ్తాడు. అప్పుడు కేశవ్ ఈ గుడ్డు ఎక్కడివి అని అడుగుతాడు. దానికి సంజీవ్, నా యొక్క కుమారుడికి తెలుసు, నాకేమీ తెలియలేదు. కేశవ్కు అప్పుడు అర్థమైంది, కేశవ్ తిన్నది బంగారు కోడి కాలేయం కాదు అని. కేశవ్ భార్యపై ఎక్కడలేని కోపం వస్తుంది. కేశవ్ బంగారు కోడి కాలేయం గురించి తెలుసుకోవటానికి సంజీవ్ కుమారుడి దగ్గరికి వెళ్ళి అడగగా జరిగినాది మొత్తమూ చెప్తాడు. అప్పుడు కేశవ్కు భార్య మీద చాలా కోపం వస్తుంది. ఒకరోజు రాజుగారు కేశవ్ని కోటకు పిలిపించి ఇలా అంటాడు, కేశవ్, త్వరలోనే నా యొక్క కూతురు పెళ్లి ఉంది. నువ్వు రాకుమారికే మంచి నాణ్యత గల బంగారు ఆభరణాలు చేసి ఇవ్వు అని అడగగా కేశవ్ ఇలా అంటాడు, ప్రభూ, తప్పకుండా చేసి ఇస్తాను. నా దగ్గర మంచి నాణ్యత గల బంగారముంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులు గడిచాక సంజీవ్ బంగారు ఆభరణాలు తీసుకొని కోటకు బయలుదేరాడు. ప్రభూ, ఇదిగో మీరన్న నాగాలు చూడండి. రాజు ఆ నాగల సంచి విప్పి చూడగా అందులో మొత్తం మట్టి ఉంటుంది. రాజుగారు కేశవ్ని కోటలో బంధిస్తాడు. కొన్ని రోజులు గడిచాక సంజీవును బంధించిన తర్వాత ఆ విషయం సంజీవ్ తెలిసి
బయట బంగారం కొట్టులో ఆభరణాలు కొనుక్కొని తీసుకెళ్ళి మొత్తం రాజుగారికిచ్చి కేశవ్ని విడిపిస్తాడు.